దినపత్రిక చూసుకుందాం. ఇక రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎట్ హోమ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గవర్నర్ తమిళసైతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, మంత్రులు దామోదర్ రాజనరసింహ, సీతక్క, శ్రీనివాస్ రెడ్డి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, సిఎస్ శాంతికుమారి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి వార్త. ఇక ఆమె బహుశా ఇవాళ వెళ్ళిపోతుంది అనుకుంటా. ఇవాళ ద్రౌపది ముర్ము వింటర్ విడిది శీతాకాల విడిదికి వచ్చింది. రైట్గా దేశ నిర్మాణంలో కాక పాత్ర కీలకం, ఎంతో మందిని తీర్చిదిద్దిన ఘనత ఆయనది. సీఎం రేవంత్ కాక కుమారులు వివేక్, వినోద్ లవకుశులు. దేశానికి గాంధీ కుటుంబం ఎలాగో తెలంగాణకు కాకా కుటుంబం అలా. ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు ఎమ్మెల్యే కావచ్చు, సేవ చేసేందుకు ప్రజా జీవితంలోకి రావాలని విద్యార్థులకు పిలుపు. ఘనంగా అంబేద్కర్ విద్యా సంస్థల గ్రాడ్యుయేషన్ డే అలుమ్ని మీట్ అంటూ ఒక వార్త. కాక వర్ధంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా సంస్థల ఆవరణలో జరిగిన అలుమ్ని మీట్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, వేదికపై మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు వివేక్, వినోద్ తదితరులు వేదిక పైన ఉన్నారు. నిన్న వివేక్ వెంకటస్వామి, ముఖ్యంగా వెంకటస్వామి అని చెప్పుకోవచ్చు. వెంకటస్వామి ఆయన జీవితం గురించి మేరా సఫర్ అనేటువంటి ఒక పుస్తకాన్ని తయారు చేశారు. ఆ పుస్తకాన్ని నేను గతంలో ఈ దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు క్యూ న్యూస్ పైన దాడి చేసి నన్ను అరెస్ట్ చేసి చెంచల్గూడ జైల్లో పెట్టినప్పుడు మేరా సఫర్ అనేటువంటి పుస్తకం నేను చదవడం జరిగింది. చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఆ పుస్తకం. ఆయన పడ్డటువంటి కష్టాలు, ఆయన చేసినటువంటి పోరాటాలన్నీ కళ్ళగట్టినట్టుగా మనకు ఆ పుస్తకంలో కనిపిస్తాయి. వాస్తవానికి కూడా గడ్డం వెంకటస్వామి ఆయన పేరైనప్పటికీ గుడిసెల వెంకటస్వామి అంటే అనేక మంది పేద ప్రజలతోనే హైదరాబాద్లో గుడిసెలేయించి వాళ్ళకు సొంత స్థలాలు వచ్చేలాగా చేసింది. కాబట్టి ఆయన ఇంకా ముఖ్యంగా కాక అంటారు. కాక కాక అంటే అది అరుదుగా వస్తుంది చాలా మందికి పేరు. మన కేసీఆర్ కాకకు వచ్చిన పేరు అది అనుకున్నారు, అది కాదు. కాక అంటే ఈ కాక వేరు, మన బాతాల పోసేటి కాక. ఈ కాక వేరు. ఈ కాకను ఎవరైనా ఒక నాయకుడిని సారనో లేకపోతే ఇంకోటో సంబోధిస్తారు. కాకా కాకా అని సంబోధించడం అంటే అది ప్రజలు ఇచ్చినటువంటి భారతరత్న బిరుదు కంటే ఎక్కువ. అది కాకా అనేటువంటి పదం ఎంతో ఆత్మీయంగా ఉంటే, ఎంతో ప్రేమగా ఉంటే తప్ప ప్రజల నుంచి ఆ పిలుపు రాదు. అటువంటి పిలుపు కాకాకు అంటే వెంకటస్వామికి రావడం ఆయన నిజంగా ఆయన చేసినటువంటి పోరాటానికి అదొక ప్రతిఫలం లెక్క కనిపిస్తుంది. తెలంగాణ కోసం అనేక సార్లు తెలంగాణ కోసము సోనియా గాంధీ కుటుంబాన్ని కూడా ఎదిరించి మాట్లాడిండు కాక. వివేక్ వెంకటస్వామి వాళ్ళ తండ్రి వెంకటస్వామి గారు సోనియా గాంధీ కుటుంబాన్ని ఎదిరించడానికి కూడా సిద్ధమైండు. కానీ సోనియా గాంధీ కుటుంబం ఎప్పుడు కూడా వివేక్ వెంకటస్వామి గారు ఇట్లా అన్నారని చెప్పి వాళ్ళు సీరియస్. ఎందుకంటే సోనియా గాంధీ కంటే కూడా చాలా సీనియర్ లీడర్గా పనిచేసినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి వాళ్ళ తండ్రి వెంకటస్వామి గారు. అలాగే ఇందిరాగాంధీతోని అనేకమైనటువంటి అనుబంధం ఉంది ఆయనకి. ఇవాళ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ స్కీమ్ని పుట్టించినోడే వివేక్ వెంకటస్వామి అని వస్తుంది జి వెంకటస్వామి గారు. ఆయన పుణ్యమే ఇవాళ కార్మికులకు పెన్షన్ విధానం తీసుకొచ్చిన ఆయన అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు. చేనేత జౌళి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఆయన కేంద్రంలో ఆయనకు రాష్ట్రపతి అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి.